ఓం నమో వెంకటేశాయ. అగ్రహారము నుండి ఆఖరు కుటుంబము వరకు ఆదర్శమై ఆచరణలో ఉన్నదే వేదము. వేదము ఎక్కడ ఉంది అంటే ఇగో ఇక్కడే, ఇదంతా వేదమే. వేదము కానిది ఏది లేదు. తెలియకపోవచ్చు. ఎవరు మంగళసూత్రము కట్టారో 3 ముళ్ళు వేసి ఎవరు మంగళసూత్రాన్ని కలిగి ఉన్నారో వాళ్ళందరూ వైదిక జీవనాన్నే కదా కలిగి ఉన్నారు. మరి ఈ దేశములో ఈ క్షణములో ఉన్నది కూడా వైదిక జీవన విధానమే. కేవలము ఈ దేశములో కాదు, రేపు 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా వైదిక జీవన విధానాన్నే అంగీకరించి ఆచరించటానికి ముందుకు వస్తూ ఉన్నది. 800 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో నిరంతరము పోరాటము చేసి వంశములు, కుటుంబములు, గ్రామములు సర్వస్వాన్ని నాశనము చేసినట్టుకుంటూ నాశనమైపోయినాయి. త్యాగం కూడా కాదు, నాశనం. అటువంటి జాతి ఈ రోజున ఈ దేశపు ప్రధానమంత్రి పోతే 800 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియాలో అసలు జోబులో ఒక దేవుడు స్టిక్కర్ ఉంటేనే అంగీకరించినటువంటి మనస్తత్వం ప్రభుత్వం ఉండేటువంటి దేశంలో మీరు దేవాలయం కట్టుకోవడానికి మేము స్థలం ఇస్తున్నాం అని చెప్పి స్థలం ఇచ్చారు. ఇది వైదికమైన విజయం. ఎక్కడ నిష్కల్మషత్వము ఉన్నదో, ఎక్కడ నిజాయితీ ఉన్నదో, ఎక్కడ సమాజ ప్రేమ ఉన్నదో అది వేదము. అటువంటి వాడే దేశ పరిపాలకుడైతే ప్రపంచమే కాలి మొక్కి తీరుతుంది. అది రుజువవుతోంది. ఒక 2 విషయాలు చెప్పి పూర్తి చేస్తాను. ఇప్పుడు మనమంతా హైదరాబాదులో నగరంలో కూర్చోన్నాం. మంచి ఘనాపాటిగా నేను అమలాపురం వెళ్తే ఒక ఆయన చెప్పాడు, నాకు తెలిసినంత వరకు నా కొడుకు పాఠం చెప్పుకున్నానండి, కానీ నా కొడుకుని ఘనాపాటించేయాలంటే ఏం చేయాలండి? అది కూడా అమలాపురం పక్కనే తొండవరం ఊరు. కాబట్టి మంచి ఘనాపాటి ఎక్కడున్నాడంటే హైదరాబాదు మల్కాజ్గిరిలో ఉన్నాడు. వేద పండితుల దగ్గర నుంచి, రంగస్థల నటుల దగ్గర నుంచి, కూచిపూడి దగ్గర నుంచి, భరతనాట్యం దగ్గర నుంచి, నాదస్వర విద్వాంసుల దగ్గర నుంచి, గంగిరెద్దుల దగ్గర నుంచి, కాటికాపర్ల దగ్గర నుంచి అందరూ హైదరాబాద్లో ఉన్నారు. గ్రామాలన్నీ క్రైస్తవ మిషనరీలకి రాసిచ్చేసాం. వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజున కూడా గ్రామాలకు వెళితే మన గ్రామాలలో ఉండేటువంటి వాసన మనకు కనబడుతుంది. ఏంటంటే వేదము విశ్వరూపమై ఎలా వికసించింది అనేది కనబడుతుంది. విశ్వరూపం. అందులో ఒక్క ఉదాహరణ చెప్పి పూర్తి చేస్తాను, సమయం చాలా అయింది. దేవాలయములో యజుర్వేద మంత్రయుక్తమైనటువంటి పూజా విధానంతో అర్చకులు ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజలు చేస్తున్నారు. అదే దేవాలయ మంటపములో సామవేదాన్ని అనుసరించి అందుకు అనుగుణమైనటువంటి సంగీత స్వరాల నుంచి వచ్చినటువంటి స్వామివారు చెప్పినటువంటి రాగాలు, ప్రతి 2 రాగాలకి ప్రతి 2 గంటలకి ఒక రాగంతో దేవుడికి సేవ చేయాలి నాదస్వర విద్వాంసులు. వాళ్ళనే మనం నాయీ బ్రాహ్మణులు అంటున్నాం. వైదిక బ్రాహ్మణులు దేవాలయం లోపలికి ఎందుకు పోతారు, నాయీ బ్రాహ్మణులు దేవాలయం లోపలికి ఎందుకు పోరు? చిన్న విషయం చెప్తా. వైదిక బ్రాహ్మణులు శాకాహారులు, నాయీ బ్రాహ్మణులు మాంసాహారులు. అయితే ఎందుకు? శివాలయమైన, వైష్ణవాలయమైన, ఆచార్యులైన, శివార్చకులైన గ్రామాలలో అర్చకులే ఆయుర్వేద వైద్యాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయుర్వేదం లేదు కాబట్టి ఆర్ఎంపీలుగా తిరుగుతున్నారు వాళ్ళే.
చెట్టు నుంచి వచ్చినటువంటి కాయ కావచ్చు, బెరడు కావచ్చు, వేరు కావచ్చు, దానితో తయారు చేసే మందులతోటి కొన్ని లోహాలను కలిపి అటువంటి వైద్య ప్రక్రియను నేర్చుకో ఉండేటువంటి వాళ్ళు అర్చకులు. కానీ కొన్ని వైద్య ప్రక్రియలలో మాంసాన్ని కూడా వాడతారు. పక్షవాతం వస్తే అందుకు తయారు చేసేటువంటి మందులో జముడు కాకి మాంసాన్ని వాడతారు. కీళ్ల నొప్పులకు వచ్చేటువంటి మందులో దానికి తయారు చేసేటువంటి మందులో కముజు పిట్ట మాంసాన్ని వాడతారు. ఒక తాబేలు చిప్ప లోపల, ఒక ఎద్దు కొమ్ము లోపల, ఒక దుప్పి కొమ్ము లోపల, ఒక మనకు నదీ తీరాల్లో చెరువుల్లో దొరికేటువంటి చిన్న చిన్న గవ్వలు ఉంటాయి. ఆ గవ్వల్లో ఉండేటువంటి పదార్థాన్ని మందుల్లో ఉపయోగిస్తారు. ఇటువంటి ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసించినటువంటి వైద్యులుగా ఉన్నటువంటి వాళ్ళు నాయీ బ్రాహ్మణులు. అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిజియోథెరపిస్టులు నాయీ బ్రాహ్మణులు. గ్రామంలో చెయ్యి బెణికితే, కాలు బెణికితే అంత ఆముదమో నూనె రాసి నీకు వెంటనే 5 నిమిషాల్లో ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు నాయీ బ్రాహ్మణుడు. లక్షలాది మంది సైన్యం యుద్ధానికి తరలి వెళితే వాళ్లకు వెంటనే గాయాలైతే వాళ్ళకి శస్త్రచికిత్స చేసినటువంటి మొట్టమొదటి శస్త్రచికిత్స చేసిన వాడే నాయీ బ్రాహ్మణుడు. కులాన్ని పట్టుకొని తిడితిరి, వేదాన్ని పట్టుకొని తిడితిరి, సంస్కృతాన్ని పట్టుకొని తిడితిరి. ఇక్కడ మళ్ళా చరిత్రలో నుంచి ఒక మాట చెప్పాలి. సుభాష్ చంద్రబోస్ గారు భగవద్గీత చదివారు. బాలగంగాధర తిలక్ గారు భగవద్గీత చదివారు. చంద్రశేఖర్ ఆజాద్ గారు భగవద్గీత చదివారు. సావర్కర్ గారు భగవద్గీత చదివారు. గాంధీ గారు భగవద్గీత చదివారు. అంతవరకుగా ఉంది. ఎవరు భగవద్గీత చదవలేదో వాళ్ళ చేతిలోకి దేశం పోయింది. అక్కడి నుంచి వెనక్కి తీసుకోవడానికి 70 ఏళ్లు పట్టింది. అందువల్ల వేదము అనేటువంటిది ఏ ఏ రూపాలలో ఈ సమాజంలోకి ప్రవేశి ఉంచి ఉన్నదో ఆ పద్ధతుల్లో దాన్ని ఆచరిస్తూ ఉన్నంత వరకు ఈ సమాజము చాలా శ్రేష్టమైనదిగా ఉండింది. నిన్నటికి నిన్న కరుణానిధి నోరుబారేసుకున్నాడు. మొన్నటికి మొన్న 10 రోజులు తమిళనాడులోనే పర్యటించి వచ్చాను నేను. విల్లుపాట అయిన ఒక కళ ఉంది ఇక్కడ హరికథలాగా. విల్లుపాటే ఒక విల్లంబు ఉంటుంది. ఆ విల్లంబకు ఉండేటువంటి తాడు, దానికి గవ్వలు గజ్జలు కట్టి ఉన్నారు. దాని కింద ఘటం పెట్టి ఉన్నారు. 7 మంది కూర్చొని దాన్ని వాయిస్తూ పాట పాడుతున్నారు. ఒక కళ హరికథలాగా, బుర్రకథలాగా అక్కడ ఉంది. గ్రామానికి ఒక కళ ఉంది ఈ దేశంలో. గ్రామానికి ఒక కళ. ఇవన్నీ వైదికమైనవే. కాబట్టి ఇవన్నీ కూడా ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ వేదము, వేద శాస్త్రాన్ని అభ్యసించి నిలబెట్టేటువంటి పని దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామం. ఈరోజు భజన ఉంది, కోలాటం. పివిఆర్కే ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వారు మన కోసం పంపించిన ప్రతినిధి వారు. ఆ రోజు టీటీడీ దగ్గర మొదలుపెట్టిన సంస్కరణ ఈరోజు ఈ వయసులో వారు ఎంతో విస్తృతంగా పర్యటించి మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారు ఎంతో చేస్తున్నారు, ఎన్నో కోణాల్లో, ఎన్నో రంగాల్లో మహాత్ములు. కాబట్టి ఏ ఏ పద్ధతుల్లో మన దేశంలో ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ కళలు ఏ ఏ విధాలుగా వచ్చాయో వాటన్నింటినీ గుర్తించి సమాజంలో చాలా మార్పు వస్తున్నది. చాలా మార్పు వస్తూ ఉన్నది. ఈరోజు పని చేయటమే, పని చేస్తుంటే ఆనందంగా కూడా ఉంది. 30 ఏళ్ల క్రితం గ్రామానికి పోయి దేవాలయంలో సమావేశం పెడితే 5 మంది హిందువులు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మేము గ్రామానికి పోతే 200-300 మంది మా కోసం డప్పులు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. హిందూ సమాజం మారిందా లేదా? హిందుత్వం ఇక్కడేంది, మొత్తం ప్రపంచం అంతా వెలిగిపోతున్నది. అందుకనే ఎవరన్నా చర్చిలు కడుతుంటే చెప్తున్నాను, వనస్థలపురం పోతే చర్చిలంటే 5 స్టార్ హోటల్ లాగా కట్టున్నారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. అక్కడికి పోతే బలి కట్టేస్తున్నారు. పిచ్చోడ కట్టిన ఇంకా పెద్ద పెద్దవి కట్టమని చెప్పండి. 5-10 సంవత్సరాల తర్వాత అన్ని దేవాలయాలుగా మారుతాయి. భజన, కోలాటం, ఇందాక కోలాటం వేశారు. ఒక చిన్న చిన్న విషయాలు గమనించండి. ఇప్పుడు స్వామీజీ చెప్పారు ఒక్కొక్క శ్లోకానికి ఎటువంటి అర్థాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉండే చిన్న చిన్న కళల్ని గమనించండి, ఏమున్నాయో చూడండి. ఒక్క కోలాటం అనే దాంట్లో 5 సంస్కారాలు ఉన్నాయి. కోలాటంలో వ్యాయామం ఉంది, కోలాటంలో జట్టు భావన ఉంది, కోలాటంలో సాహిత్యం ఉంది, కోలాటంలో సంగీతం ఉంది, కోలాటంలో భక్తి ఉంది. 5 గుణాలు.
కోలాటంలో ఏరోబిక్స్ కంటే జిమ్నాస్టిక్స్ కంటే వేగవంతమైన వ్యాయామం ఉంది. నకసిక పర్యంతం నలిగిపోతుంది. గ్రామాల్లో తిరుగుతుంటే 70 సంవత్సరాల వయసు ఉండే పెద్ద ఆయన, 8-9 సంవత్సరాలు ఉండే చిన్న చిన్న పిల్లలు కలిసి ఒకే వేగంతో కోలాటం వేస్తారు. 70 ఏళ్ల వృద్ధుడి యొక్క శరీరంలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్, వాడి నాడి ఒకే వేగంతో కదులుతున్నది, కొట్టుకుంటున్నది. శరీరము 70 సంవత్సరాల వయసులో ఆ రకంగా ఉండడానికి కారణం వాడు 10 సంవత్సరాల వయసులో కోలాటం నేర్చుకుని ఉండడం. వాడి కిడ్నీలు బాగుంటాయి, ఊపిరితిత్తులు బాగుంటాయి, ముందు అన్నిటికంటే ముందు బుర్ర బాగుంటుంది. జట్టు భావన, మాబ్ డ్యాన్స్ ఏదో వేస్తున్నారు ఇప్పుడు హైటెక్ సిటీ కొండాపూర్ మాదాపూర్లో ఉన్నట్టుండి సాయంత్రం అమ్మాయిల అబ్బాయిలు మెంటల్ టెన్షన్ అండి తగ్గించుకుందామని. పని చేసేవాడికి మెంటల్ టెన్షన్ ఉండదు, పని చేయనోడికి మెంటల్ టెన్షన్ ఎక్కువ. గ్రామాల్లో ఎంతెంత పని చేస్తారు. 4 చాంతాళ్ళు కట్టి బావిలో నీళ్లు చదువుకున్నోడికి టెన్షన్ రాలా. 20 మంది ఇంట్లో ఉంటే ఉమ్మడి కుటుంబానికి వంట చేసి పెట్టడానికి టెన్షన్ రాలా. ఏసీ బస్సులో పోయి ఏసీ బస్సులో వచ్చి 3 గంటలు ఆఫీసులో కూర్చొని ముచ్చట్లు చెప్పించిన వాడికి టెన్షన్ వచ్చింది. వీళ్ళ కోసం మాబ్ డ్యాన్స్. ఆ డ్యాన్స్ కంటే జట్టు భావన, కలిసి జీవించటం. కోలాటం గమనించండి, కొంతమందికి అప్పుడప్పుడు కలవదు, పుల్ల కలవదు, కోపగించుకోరు, పక్కకు నెట్టేరు, కలుపుకొని పోతారు. అసలు భజనలో కోలాటంలో కోపగించుకోవడం అనేది ఉండనే ఉండదు. నీ కులమేంది, నీ గోత్రమేంది అడగరు, నీ వయసు ఏంది అని అడగరు, నీ ఉందా లేదని అడగరు. గ్రామానికి పోతే అన్ని కులాల వాళ్ళు కలిసి చేసేటువంటి సమానమైన కార్యక్రమం కోలాటం. అందరూ కలిసి చేస్తారు. వ్యాయామం ఉంది, జట్టు భావన ఉంది, టీమ్ స్పిరిట్, కలిసి జీవించేటువంటి ప్రక్రియ. ఒక పాట పాడితే అందులో మంచి భాష ఉంది. కాపాడరా నన్ను కరీరాజవరదా, ఒక మంచి సాహిత్యం, దానికి సంగీతం, అది దేవుడి మీద భక్తి. ఉదయాన్నే 3 గంటలకి నిద్రలేచిపోయి 4 మైళ్ళు దూరం నడిచిపోయి ఎద్దులు పట్టుకుని సాయంత్రం దాకా దుక్కి మీ తాత. సాయంత్రం 7 గంటలకి ఎద్దులు తీసుకొచ్చి ఎద్దుల్ని కడిగి నీళ్లు పెట్టి గడ్డి వేసి తాను స్నానం చేసి 2 కర్ర పొలలు చేతబట్టుకుని దేవాలయం ముందు పోయి 1 గంట సేపు భజన వేస్తే కానీ నిద్రపోలేదు. భగవంతుణ్ణి తలుచుకోకపోతే, స్మరించకపోతే మీ తాతకి మా తాతకి నిద్ర పట్టల. ఆ రకంగా అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని వృత్తుల్లో, అన్ని కులాల్లో, అన్ని గ్రామాలలో ఈ దేశంలో వేలాది సంవత్సరాల నుంచి ఒక సువ్యవస్థితమైనటువంటి జీవన విధానాన్ని నిలబెట్టి ఉంచిందే అదే వైదిక జీవన విధానము, అదే వేద సంస్కృతి. దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని అవధాని గారు వేదగణితంతో ప్రారంభించారు. అంటే లోకానికి ఎక్కువ పరిచయమైన వారు వేదగణితంతో. ఆ తర్వాత వారు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రసాద్ గారు కావచ్చు, శర్మ గారు కావచ్చు, ఇక్కడ చాలా ఈ తల్లి సాలార్ జంగ్ మ్యూజియం. తపన ఉండే మనుషులు చాలా మంది ఉన్నారు సమాజంలో. సమాజం కోసమో ధర్మం కోసమో ఏదో చేయాలనేటువంటి తపన ఉండేవాళ్ళు ఉన్నారు. వారు పంజాబ్లో పుట్టినవారు. ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఈ దేశానికి 15,000 కోట్లు మిగలాలని చెప్పి తాపత్రయపడ్డవాడు. నా వరకు నా సంగతి చూసుకుందాం అన్నాడు మాత్రమే లేరు దేశంలో. ఇటువంటి వాళ్ళందరినీ కలిపేటువంటి వేదిక కూడా వేదమే కల్పిస్తూ ఉన్నది. కాబట్టి మనం అందరం కలిసి మన సంస్కృతిలో, మన జీవన విధానంలో ఉండేటువంటి ప్రతి చిన్న విషయాన్ని మనం వాటిని గుర్తు చేసుకుంటూ, మనం ఎవ్వరం కూడా వైదికమైన జీవన విధానం నుంచి, ఆ చట్టంలో నుంచి అడుగు బయట పెట్టే అవకాశం లేదు. ముస్లింలు ఈ దేశంలో చాలా వాళ్ళ ఆచారం వేరుగా ఉండవచ్చు, వాళ్ళ మెడలో మంగళసూత్రం ఉండకపోవచ్చు, కానీ నల్లపూసల దండ అయితే ఉంది, మర్చిపోవద్దు. అవునా? అయితే ఇక్కడ ఇంకొక చిన్న సంగతి జరిగింది. ఏం తెలుసా? ఆ నల్లపూసల దండ ఇప్పుడు మీ మెడలో లేదు. అవి 2 మనకే ఉండేవి. ఒకటి వాళ్ళకి ఇచ్చాం, రెండోది ఎవరికి ఇవ్వాలో అర్థం కాక తీసేసామని చెప్తున్నారు. అది కూడా చెప్తున్నా. ఇప్పుడు క్రైస్తవులో, ముస్లింలో మనకు ఇబ్బందికరమైన వాళ్ళు కాదు, మనమే ఇబ్బంది. ఏమనుకోకుండా చెప్తున్నా, అవకాశం దొరికింది, మళ్ళీ దొరకదు.
క్రైస్తవ మతంలోకి పోతే మంగళసూత్రం తీసేశారు, ఇస్లాం మతంలోకి పోతే మంగళసూత్రం తీసేశారు. శుక్రవారం దేవాలయం పోతురి, శనివారం దేవాలయం పోతురి, సోమవారం దేవాలయం పోతురి, శుక్రవారం దేవాలయం పోతురి, గురువారం దేవాలయం పోతురి, బుధవారం ఇంట్లో సత్యాన్ని వ్రతం చేస్తే మీ మెడలో మంగళసూత్రం దిండు కింద ఎందుకు పెట్టారు? కాబట్టి ధర్మాన్ని ఆచరించకపోవటము అనేటువంటి అంశాన్ని తీసుకుని మనకు మనం ఇబ్బంది పడుతున్నాయో తప్ప ఇతరుల వల్ల కాదు. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకుని మనం అందరం కూడా ఎవరెవరి స్థాయిలో సమాజంలో ఎవరు తక్కువ కాదు. తిరుమల వెంకటేశ్వర స్వామి కొండెక్కాలంటే అలిపిరి దగ్గర ముందు వెంకటేశ్వర స్వామి చెప్పుతో కొట్టించుకొని పైకి పోతాం, అవునా? ఆ చెప్పు కుట్టి అక్కడ పెట్టేవాడు ఒక మాదిగవాడు. వెంకటేశ్వర స్వామి ఇక్కడ రెండు రకాల విషయాలు గమనించాలి. ఒకటి, తాను నివాసం ఉండేటువంటి తిరుమల కొండకు తానే పాదరక్షలు ధరించి వెంకటేశ్వర స్వామి ఎక్కడో, ఆ కొండ అంత పవిత్రమైనది. రెండు, నా దగ్గరకు వచ్చేవాడు ముందు సమాజంలో అందరిలో పరమేశ్వరుని దర్శించి సమదర్శి అయిన తరువాతనే నా దగ్గరకు వస్తే నేను దర్శనమిస్తా. నువ్వు ఎవరినైతే అస్పృశ్యుడిగా సమాజానికి దూరంగా పెట్టావో ఆ అస్పృశ్యుడైన మాదిగవాడు కుట్టి ఇచ్చిన చెప్పునే నేను వేసుకుంటున్నా. ముందు ఆ చెప్పుతో నీ నెత్తి మీద కొట్టుకుంటే నేను నమ్ముతా, లేదా నేను నిన్ను నమ్మను, నీకు దర్శనం ఇవ్వను. ఇవి ఏవి వైదికమైనవి కాకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఆచారం వచ్చి ఉండేది కాదు. మనం అక్కడికి పోతే అక్కడ పుష్కరిది కింద కపిలతీర్థం ఉంది. ఇప్పుడైతే కపిలతీర్థంలో మాత్రమే స్నానం చేసి వెళ్ళిపోతున్నారు, అంటే అందరూ వెళ్ళరు, చేస్తున్నారు. వాస్తవానికి కపిలతీర్థం పైనే మాలవాణి గుండము అని ఒక గుండం ఉంది, మాలవాణి గుండం. కపిలతీర్థంలో స్నానం చేసి మాలవాణి గుండంలో స్నానం చేసి నడిచిపోవాలి. అక్కడే మాదిగవాడి చెప్పుతో కొట్టించుకోవాలి. సమాజంలో సంస్కరణ తీసుకుని రావటానికి, అందరినీ కలపడానికి ఆచారం పద్ధతిలో దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని సమాజంలో వచ్చే వికృతులు, అహంకారాలు వీటిని తొలగింప చేసేటువంటి ప్రయత్నం చేసింది కూడా మన సంస్కృతి. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక్క ఉదాహరణ, ఈ సమయంలో వారిని గుర్తు కూడా చేసుకోవాలి. ఏడిది లక్ష్మీ నరసింహ శాస్త్రి గారిని అమలాపురంలో ఉండేవారు, కెమిస్ట్రీ లెక్చరర్, మహాత్ముడు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, ఏఎల్ఎన్ శాస్త్రి గారు. చాలా నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వారు. ఆయన 5 దళిత బస్తీల్లో రామాలయాలు కట్టించారు. నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంటిలో బ్రాహ్మణులు వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చోవడానికి కూడా భయపడతారు, అంత నిష్ఠాగరిష్ఠుడు, అంత సత్యసంధుడు కూడా. అటువంటి ఆయన నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం. ఆయన ఇప్పుడు లేరు, ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిపోయారు, ఆయన లేరు. 5 దళిత బస్తీల్లో ఆయన దేవాలయం కట్టించారు. ఆయన స్కూటర్లో నన్ను ఎక్కించుకొని తీసుకెళ్లేవారు. మొత్తం ఇటుక, సిమెంట్ అన్ని వస్తువులు తీసిచ్చేవాడు. అక్కడ పోతే కుర్చీ వేస్తే కూర్చులేదు. నా అనుభవంతో చెప్తున్నాను, ఎవరు వైదికమైన జీవన విధానము, వేదము చదువుతారో వాళ్ళ మనసులో కరుణ, ప్రేమ తప్ప రెండో అంశమే ఉండదు. సమాజాన్ని, లోకాన్ని, సర్వాన్ని ప్రేమించడం తప్ప ఇంకొకటి ఉండదు. వేదమే ఆ సంస్కారాన్ని ఇచ్చేస్తుంది, అంతే. ఆ మహత్తు దాంట్లో ఉన్నది. ఆయనతోని పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ పోలవరం ఉంది. ఆ పోలవరం దగ్గర గ్రామానికి వెళితే శివాలయానికి వెళ్ళాం. ఒక 17-18 సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఒక అబ్బాయి అక్కడ పూజ చేస్తున్నాడు అర్చకుడిగా. నిజానికి అంతకి మంత్రం కూడా అంత సరిగా అలవాటు కాలేదు ఇంకా. ఆయన ఎందుకు పూజ చేస్తున్నాడంటే కొద్ది కాలం క్రితమే వాళ్ళ తండ్రి ఏదో పాపం ఆయన వెళ్ళిపోయాడు. పూజ అంతా అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. మేము బయలుదేరి వచ్చేటప్పుడు ఈ ఏఎల్ఎన్ శాస్త్రి గారు ఆ 18-19 సంవత్సరాల పిల్లవాడి కాళ్లకు నమస్కారం చేశాడు. అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి మేము నడిచిపోతూ ఉంటే శాస్త్రి గారు, మీరు ఆ అబ్బాయి కాళ్ళకి ఎందుకు నమస్కారం చేశాడు, మీకంటే చిన్నవాడు కదారంటే, వాళ్ళ తాతగారు ఈ కోనసీమలో బ్రహ్మాండమైనటువంటి ఘనాపాటి, ఆయన సంస్కృత భాషలో నిష్ణాతుడు. వాళ్ళ తండ్రికి కూడా ఆ వేదము అబ్బలేదు. నేను నమస్కారం చేసింది ఆ పిల్లవాడికి కాదు, కనీసం వీడి కడుపునైనా మళ్ళా వాళ్ళ తాత పుట్టి వాళ్ళ ఇంటిలో వేదమాత విలసిల్లుతుందని నమస్కారం చేశారని చెప్పాడు.
అది వేదము ఇచ్చిన సంస్కారం. ఇంత దారుణమైన స్థితి సమాజంలో ఈ రోజున ఆర్థికపరమైనటువంటి అనేక తీవ్రమైనటువంటి కోరికలు ఉన్న తర్వాత కూడా ఈరోజు ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకును వేద పాఠశాలకి, ఒక కొడుకును కాన్వెంట్కి పంపించే కుటుంబాలు ఉన్నాయి. నా ఇంట్లో వేదం అంతరించకూడదు, నా ఇంట్లో వేదమే జీవించాలి అని చెప్పి కోరుకునేటువంటి వందలాది వేలాది కుటుంబాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు చేసేటువంటి వైదిక కార్యక్రమాల వల్లే ఈ హిందూ ధర్మం ఈ దేశంలో నిలబడి ఉంది. ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఎవరెవరి స్థాయిలో ఎవరెవరు తగినట్టుగా దానికి అనుగుణమైన జీవనాన్ని అలవాటు చేసుకుని మన ధర్మాన్ని, మన సమాజాన్ని మనం నిలబెట్టుకుందాం. ప్రపంచం అంతా మనదే ఒకప్పుడు, రేపో మాపో కూడా ప్రపంచం అంతా మనదే. ఆ దిశగానే కదులుదామని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మాట చెబుతూ, అవధాని గారు కావచ్చు, పెద్దలందరూ కలిసి చేసినటువంటి కార్యం ఇంకా సమాజానికి మరింత విస్తృతంగా సేవలందించే స్థాయిలో ఇది ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ పూర్తి చేస్తున్నాం.